ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ప్రియ భగవద్బంధువులారా, 29 రోజుల నుంచి మనం శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 25వ అధ్యాయంలో రుద్రాక్ష మాహత్యంతో పాటుగా శివారాధన పద్ధతులు మరియు వాటి యొక్క ఫలితాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత 26వ అధ్యాయంలో కలియుగాంత లక్షణాలు చెప్పుకున్నాం. అలాగే 27వ అధ్యాయంలో పంచదేవ పహాడ్ ప్రాంతంలో విరూపాక్ష స్వామి యొక్క సందర్శనం ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత 28వ అధ్యాయంలో శ్రీ వాసవి నగరేశ్వరుల యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. అందులో విష్ణు మహావిష్ణు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళీ మహాకాళి స్వరూప వర్ణనలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 29వ అధ్యాయంలో శ్రీపాదుల వారి యొక్క దివ్యోపదేశాలు విన్నాం. ఇక ఈ రోజున 30వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. దీంట్లో 30వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుతుంది అని శ్రీపాదుల వారు స్వయంగా ప్రకటించినటువంటి అంశం మనం చెప్పుకుందాం. జీవులకి చైతన్య స్థానాలు 64 ఉంటాయి. నాథ సంప్రదాయం వాళ్ళైతే ఈ 64 చైతన్య స్థాయిల్లో తాదాత్మ్యత స్థితి పొంది జీవులను ఉద్ధరించడానికి 64 శాబర తంత్రాలు సహాయపడతాయి అని వాళ్ళు చెబుతారు. ఈ నాథ సంప్రదాయానికి ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారే. మీ ఎదుట ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ శ్రీవల్లభ స్వరూపం సాక్షాత్తు ఆనాటి దత్తాత్రేయుల వారిది. మనం గమనిస్తే చదరంగం ఆడేటటువంటి పలక మీద 64 గళ్ళు ఉంటాయి. ఎటు చూసినా 8. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠంలో ఈ చదరంగం అనేటటువంటి వినోదకేళిలో ఉన్నాడని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే, ఈ 64 చైతన్య స్థాయిల్లో ఉన్నటువంటి రకరకాల జీవుల యొక్క జీవన వికాస పరిణామ క్రియలని విష్ణుమూర్తి సాక్షి మాత్రంగా దర్శిస్తూ
వాటి యొక్క పరిణామ దశల్లో యథోచితమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ దివ్య వినోదంలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామివారికి అంతా లీలా వినోదం. మానవుడు దివ్యాత్ముడు కావాలి అంటే ఎటువంటి యోగ్యతలు సంపాదించుకోవాలి, ఆ విషయం చెప్తున్నారు ఇప్పుడు. మానవ శరీరంలో ఉన్నటువంటి చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగం ఆధారపడి ఉంటుంది. జీవుడు జీవాత్మగా మారి తీరాలి అనేటువంటిది ఈ విశ్వం యొక్క అనుల్లంఘనీయమైనటువంటి శాసనం. ఆయా స్థాయిలను బట్టి మానవులు ఆచరించేటటువంటి యోగ పద్ధతులు, మంత్ర జపాలు, యజ్ఞయాగాది క్రతువులు, ధర్మకార్యాలు మొదలైన వాటి వల్ల మానవుడి యొక్క శరీరంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకాశానికి అనుగుణంగా ఆ వ్యక్తికి నాడీ శుద్ధి జరుగుతుంది. ఈ నాడీ శుద్ధి స్థాయిని బట్టి మానవులలో అనేక రకాల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అతడిలో ఉద్దీపనం చెందుతాయి, అంటే అతనికి సంప్రాప్తిస్తాయి. ఆయా శక్తుల వికాసం జరిగేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ధర్మకర్మాలను బట్టి దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఓ శంకరభట్టు, భవిష్యత్తులో నా మహాసంస్థానం శ్రీ పీఠికాపురంలో నా జన్మస్థానంలో ఏర్పడుతుందని తెలుసుకో అన్నాడు స్వామి. ఈ పీఠికాపురం, శ్యామలాంబాపురం, వాయసపురం, ఈ 3 అగ్రహారాలు కలిసి ఒక మహాపట్టణం అవుతుంది. నా మహాసంస్థానంలో దర్శనం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా చీమల బారుల్లాగా ఉంటారు అన్నాడు. అంటే అంత ఎక్కువ మంది వస్తారని చెప్పాడు. కలియుగంలో చాలా చాలా వింతలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. వశిష్ఠుడు యొక్క అంశలో జన్మించినటువంటి ఒక మహాసాధకుడు ఈ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానాన్ని పూజారిగా వచ్చి నియమింపబడతాడు. అతడితో నేను జరిపేటటువంటి దివ్య లీలకి అంతే ఉండదు. క్షణక్షణము దివ్య లీలాభరితంగా, దివ్య వినోదభరితంగా ఉంటుంది. శ్రీపాదుల వారి యొక్క దివ్య మందహాసాన్ని చూడటానికి 1000 జన్మలైనా కూడా సరిపోవు అని శ్రీపాదుల వారు చక్కటి విశేషాలన్నీ కూడా ఈ అధ్యాయంలో తెలియజేశారు. ఇక 31వ అధ్యాయంలో దశమహావిద్యల యొక్క వర్ణనం చెప్పారు. ఇవి చాలా గొప్పవి. దశమహావిద్యలు ఎవరికి పడితే వాళ్ళకి అనుష్ఠానం చేయటానికి అవకాశం ఉండనటువంటివి. సరే, శంకరభట్టు చెబుతున్నాడు, మేము ప్రతిరోజు సాయంకాలం పూట శ్రీపాదుల వారి యొక్క ఆజ్ఞ తీసుకొని కృష్ణానది అవతల ఒడ్డుకి వస్తూ ఉన్నాం. తిరిగి ఉదయకాలంలో మళ్ళీ ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. శ్రీ మహాగురువుల యొక్క ప్రసాద రూపంగా నవ్య నూతనమైనటువంటి యోగ విశేషాలని, ఆయన యొక్క దివ్య రహస్యాలని మేము తెలుసుకుంటూ ఉన్నాం. నేను దేవీతత్వం దశమహావిద్య స్వరూపంగా ఉపాసించబడుతుందని గతంలో విన్నాను. శంకరభట్టు చెప్తున్నాడు ఈ విధంతా. శ్రీచరణుల వారిని ఈ దశమహావిద్యల యొక్క స్వరూపాన్ని నాకు తెలియజేయమని వేడుకున్నాను. అప్పుడు గురుస్వార్వభౌములు నాకు ఈ విధంగా చెప్పారు, ఓ నాయనలారా, శ్రీ విద్యోపాసనం అనేది అత్యంత శ్రేష్టం. పూర్వకాలంలో హయగ్రీవుడి యొక్క దయ వల్ల అగస్త్య మహర్షి ఈ శ్రీ విద్యను గ్రహించగలిగాడు. ఆ మహాత్ముడు దాన్ని తన యొక్క సహధర్మచారిణి అయినటువంటి లోపాముద్రాదేవికి తెలియజేశాడు. శ్రీ లోపాముద్రాదేవికి శ్రీ విద్యకు సంబంధించినటువంటి అంతరార్థాలని అగస్త్యుల వారు తెలియజేశాడు. ఒక విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువైనాడు. వాస్తవానికి భర్తే గురువు భార్యకి.
సీతాదేవి కూడా హీనోవా దీనోవా హీనోవా రాజ్యహీనోవా దీనోవా రాజ్యహీనోవా యుగమే భర్త సమయ గురువు అని సుందరకాండలో అమ్మ అంటుంది. కాబట్టి భార్యకి భర్తే గురువు, అలాగే బిడ్డకి తండ్రి గురువు, ఆది గురువు తండ్రి. ఎందుకని? తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకొని చెవులో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు. మరొక విధంగా అగస్త్యుడికి లోపాముద్రాదేవి గురువైంది. ఇది చాలా విచిత్రం. ఇప్పుడు మనం లోపాముద్ర అగస్త్యుల యొక్క చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. అగస్త్య మహర్షి యొక్క తపశ్శక్తి మూలంగా ఈ విదర్భరాజ కుమార్తె అయినటువంటి లోపాముద్రాదేవి లభించింది ఆయనకి. లోపాముద్రాదేవి రాజకుమార్తె, ఆమె విదర్భరాజు యొక్క కుమార్తె. రుక్మిణీదేవి కూడా విదర్భరాజు కుమారే, అందుకని వాళ్ళని వైదర్భి అంటారనమాట. ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టారు. అగస్త్యుడు ఆమెను వివాహం ఆడాలి అనుకున్నాడు. విదర్భరాజుకి సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకని? జనరల్గా రాజుగారి కూతురు రాజుగారికే ఇస్తారు, రాజకుమారుడికే ఇచ్చి పెళ్లి చేస్తారు. కన్యను ఈ ముదసెలివాడికి, తపస్వికి, ఈ జడధారికి ఇవ్వను అంటే శపిస్తాడేమోనని భయపడ్డాడు. ఈడు జోడు ఏమాత్రము లేనటువంటి ఈ వివాహాన్ని జరపటమా మానుకోవటమా అని ఆ విదర్భరాజు ఒక రకమైనటువంటి విచికిత్సకి లోనైనాడు. సంకటం వచ్చేసింది, డోలాయమైన పరిస్థితి. రాజుగారు తన కుమార్తెను సంప్రదించాడు. అప్పుడు ఆమె అన్నది, తండ్రి, నేను అగస్త్యుల వారి కోసమే జన్మించాను, ఆయననే వివాహం చేసుకుంటాను అన్నది ఆ తల్లి. వివాహం అయిన తర్వాత నారచీరలు ధరించి ఆ రాసకుమారి తన భర్తతోటి తపోభూమికి వెళ్ళిపోయింది. లోపాముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుల వారు బోధించాడు. కొంతకాలం అయిన తర్వాత అతడు లోపాముద్రాదేవిని పొందాలి అనుకున్నాడు. భర్త భార్యను పొందటం అనేది ఒక సహజమైనదే. అప్పుడు ఆమె భర్తతో అంది, నాథ, లలితాదేవి రూపాన్ని ఉపాసించి నేను లలితాదేవి స్వరూపిణి అయినాను, మీరు శివస్వరూపులైనటువంటి పరిస్థితుల్లో కానీ మీతో పొందు జరగదు అని చెప్పింది. ఖడ్గమాల స్తోత్రంలో కూడా అగస్యమయీ లోపాముద్రామయీ అని మనకు మంత్రాలు వస్తాయి. అంటే అగస్త్యుల వారు తానే అమ్మైపోయినాడు, లోపాముద్రాదేవి స్వయంగా తానే దేవీ స్వరూపం అయినారు అని. అగస్త్యమయి లోపాముద్రామయి అంటే వాళ్ళు అమ్మమయమైపోయినారు అని చెప్తుంది దేవి ఖడ్గమాల. అగస్త్యుడు అప్పుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి తాను శివస్వరూపుడైనాడు. అప్పుడు ఆమెను పొందాలి అనుకొని వెళ్ళాడు. అప్పుడు ఆమె అన్నది, నాథ, నేను రాజకుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు క్షత్రియోచితమైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సమస్త విధాలైనటువంటి భోగభాగ్యాలు కలిగితే కానీ నేను మీతో పొందును అనుభవించడం అనేది సాధ్యం కాదు అన్నది. అంటే చీనాంబరాలు, బంగారపు ఆభరణాలు ఇవన్నీ అడిగింది. రాజకుమారికి సహజంగానే ఉంటాయి కదా అవన్నీ. కానీ ఆమె పెళ్ళైన తర్వాత అవన్నీ విడిచిపెట్టి నారచీరలతో వచ్చింది, భర్త వెంట అనుగమించింది. కాబట్టి నేను చెప్పినటువంటి వస్తు సంచయనం జరిగిన తర్వాత కానీ సంసార సౌఖ్యాన్ని నాతో అనుభవించడం అనేది ధర్మయుక్తం కాదు మీకు. అంతేకాదు, మీరు కూడా పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలు,
సమస్తమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ధరించి అప్పుడు రండి, నాతో పొందుకోరటం అనేది అప్పుడు మీకు యుక్తంగా ఉంటుంది అన్నది. అప్పుడు విశేషమైనటువంటి ధన సంచయనం కోసం అగస్త్యుల వారు ఇల్వలుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. వాడి సోదరుడైనటువంటి వాతాపిని మాయోపాయం చేత జీర్ణం చేసుకుని ఆ రాక్షసుడి వద్ద ఉన్నటువంటి విశేషమైన ధనాన్ని పొంది తన భార్య యొక్క కోరిక తీర్చి యోగ్యమైన సంతానం పొందాడు అగస్త్యుడు. అగస్త్యుడు అంటే అది బిరుదునామం. ఒకప్పుడు ఆయన వింఛపర్వతం యొక్క గర్వం అణిచాడు కాబట్టి ఆయనకి అగమును స్తంభింపజేశాడు కాబట్టి అగస్త్యుడు అని పేరు వచ్చింది. మరి సందర్భం వచ్చింది కాబట్టి శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి కథే ఇది. అరణ్యకాండలో ఈ వాతాపి ఇల్వల యొక్క వృత్తాంతం ఉంది. ఇల్వలుడు వాతాపి అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఈ వాతాపి మేక రూపాన్ని ధరిస్తాడు. ఇల్వలుడు వాణ్ణి వధించి ఆ మేకని బ్రాహ్మణులకి అతిథులకి భోజనం పెడతాడు. భోజనం పూర్తయిన తర్వాత ఇల్వలుడు అంటాడు, వాతాపి బయటకు రా అంటాడు. అప్పుడు ఆ అతిథి యొక్క పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు వాడు. వెంటనే ఆ చనిపోయినటువంటి అతిథిని ఆ ఇద్దరు రాక్షసులు కలిసి నంజుకొని తింటారు. అగస్త్యుడు ఒకరోజు వెళ్ళాడు కదా ఈయన దగ్గరికి. ఈ వాతాపిని వధించి యథావిధిగా భోజనం పెట్టాడు. ఈ మేక మాంసం తిన్న తర్వాత ఇల్వలుడు వాతాపి బయటకు రా అన్నాడు. అయితే అగస్త్యుడు అన్నాడు పొట్ట రుద్దుకుంటూ, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అగస్త్యుడి యొక్క సంకల్పం మేరకి వాతాపి కాస్త కడుపులోనే జీర్ణం అయిపోయాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం అగస్త్యుడికి విశేషమైనటువంటి ధనరాశులు ఇచ్చాడు ఇల్వలుడు. లోకులకి వాతాపి ఇల్వలుడు యొక్క బాధ కూడా తప్పింది. అయితే శ్రీమద్ రామాయణంలో కొంచెం మార్పుగా ఉంది. ఎప్పుడైతే వాతాపిని హరించేశాడో ఇల్వలుడు కోపం వచ్చి అగస్త్యుడి మీదకు దూకాడు. అగస్త్యుడు ఒక్క హుంకారంతో వాడిని బూడిద చేసి పారేశాడు. ఆ తర్వాత ఆ సంపద గ్రహించాడు అనుకోవాలి మనం. అలాగే అగస్త్యుడు ఒకసారి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని తన కమండలంలోకి ఆకర్షించి తాగేశాడు. ఎందుకు జరిగింది ఇది? గతంలో అనేక మంది రాక్షసులు పగలల్లా సముద్రంలో దాక్కుంటారు. రాత్రి కాగానే బయటకు వచ్చి మునివాటికలు, నగరాలు, గ్రామాల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా తినేసేవాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే సముద్రంలో నీరు తీసివేయగలిగినటువంటి వాడు అగస్త్యుడు మాత్రమే. అంటే ఆయన్ను ప్రార్థిస్తే అగస్త్యుడు నీరంతా తాగేశాడు. వాళ్ళు రాక్షసులను చంపిన తర్వాత మళ్ళీ నీరు విడిచిపెట్టమన్నారు. ఇంకెక్కడ నీరయ్యా, జీర్ణం అయిపోయిందన్నాడు. ఆ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తెస్తే అప్పుడు మళ్ళీ సముద్రం నిండింది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ విధంగా సముద్రపు నీళ్ళని తాగేశాడు ఆయన. ఈ అగస్త్య మహర్షి ఒకనొకప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వింఛపర్వతం యొక్క గర్వాన్ని అణిచాడు. దక్షిణ దేశంలో ఇవాల్టికి కూడా మహాసిద్ధ స్వరూపంలో ఉన్నాడు. ఎందుకని? ఆ వింఛపర్వతానికి చెప్పాడు, నేను దక్షిణాపథానికి వెళుతున్నాను భార్యతో కలిసి, మళ్ళీ నేను వచ్చే వరకు ఇలానే పడి ఉండు అన్నాడు. ఏదైనా తేడా వస్తే మహర్షి శపిస్తాడేమోనని అలాగే ఉండిపోయినాడు వింధ్యాచలం. అగస్త్యుల వారు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు ఇక మళ్ళీ ఉత్తరాపథానికి వెళ్ళాల, దక్షిణాపథంలోనే ఉండిపోయాడు. చూశారా?
ఎంత గొప్ప సేవ చేశారో మానవాళికి. అలాగే అగస్త్యుల వారే అరవ భాష కూడా కనిపెట్టారు, ఈ తమిళం. అనేక చోట్ల ఆలయాలు నిర్మించారు. ఇప్పటికీ మనకి అగస్తీశ్వర లింగం అని ఉంటాయి. అంటే అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన లింగం కాబట్టి దాన్ని అగస్తీశ్వర లింగం అంటారు. ఇంకా ఏం చెప్పాడు స్వామి? నేను భవిష్యత్తులో కల్కి భగవాడు యొక్క అవతారం ధరించి వచ్చినప్పుడు పరశురాముళ్లాగా అగస్త్యుడు కూడా నాకు గురువుగా ఉంటాడు అని స్వామివారు చెప్పాడు. ఇక దేవి దశమహావిద్యలు ఏంటో చెబుతున్నాడు. దశమహావిద్యల్లో ప్రథమ స్వరూపం కాళికాదేవి. మహాకాళీదేవి సమస్త విద్యలకు ఆదిదైవం. అందుకనే కాళిదాసు కూడా అమ్మవారిని ఆరాధించే జ్ఞానాన్ని పొందాడు. దానితో అనేక రచనలు చేయగలిగాడు. ఆమె యొక్క విద్యామయ విభూతుల వల్ల ఆ విభూతులని మహావిద్యలు అని పిలుస్తారు. అమ్మవారి యొక్క విద్యామయ విభూతులు, విభూతులు అంటే వైభవాలు, మహావిద్యలు అంటారు. ఒకానొక సమయంలో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మతంగముని యొక్క ఆశ్రమంలో దేవతలు మహామాయను స్తోత్రం చేశారు. అప్పుడు ఆ జగదంబిక మతంగ వనితా రూపంలో దర్శనమిచ్చింది. అందుకనే మాతంగ కన్యాం మనసా స్మరామి అని కాళిదాసు శ్యామలా దండకం చేశారు. కాటుక రక్కసిలాగా కృష్ణ రంగులో, కృష్ణవర్ణంలో ఉండడం వల్ల ఆమెకు కాళి అనేటువంటి పేరు వచ్చింది. శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులని అమ్మవారు వధించింది. ఈ కాళికాదేవి నీల రూపంలో ఉండటం వల్ల తారానామంలో కూడా ఆ తల్లి వ్యవహరింపబడుతూ ఉంది. అనేక సంవత్సరాల కాలానికి గాని ఫలించినటువంటి యోగ మార్గ సాధన కొద్ది రోజుల్లోనో కొన్ని నెలల్లోనో సాధించాలి అంటే అటువంటి వ్యక్తి కాళికాదేవి యొక్క ఉపాసన చేయాలి. అలా చేస్తే వాళ్ళకి లభిస్తాయి. అయితే సాధనా కాలంలో కాళీ శక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకున్నప్పుడు ఆ యోగి దుర్భరమైనటువంటి అగ్ని సదృశమైనటువంటి మంటలని, బాధలని అనుభవించాల్సి వచ్చింది. అంత తేలిక కాదు. ఇక దశమహావిద్యల్లో రెండో రూపం తారాదేవి, మొదటి రూపం కాళికాదేవి, ప్రథమ రూపం. ఈ తారాదేవి స్వరూపం మోక్షాన్ని ప్రసాదించే తల్లి, అలాగే తరింపజేసే తల్లి, సంసారం నుంచి తరింపజేస్తుంది. కాబట్టి తారానామం చాలా విఖ్యాతమైంది. ఈ తల్లిని నీల సరస్వతి నామంతో కూడా పిలుస్తారు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులని రక్షిస్తుంది కాబట్టి ఈమెని ఉగ్రతార రూపంలో కూడా యోగులు ఆరాధిస్తూ ఉంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారాదేవి ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. చైత్రశుద్ధ నవమి తిథిని. ఈ నవమి తిథి రోజే రాముడు కూడా పుట్టాడు. ఇక దశమహావిద్యల్లో మూడవ స్వరూపం చిన్నమస్తాదేవి. ఈ రూపం అత్యంత గోపనీయమైంది, రహస్యం. దేవి ఒకానొక పర్యాయం తన సఖురాండ్రైనటువంటి జయ విజయలతోటి కలిసి మందాకిని నదికి స్నానం కోసం వెళ్ళింది. స్నానం చేసిన తర్వాత ఆమె ఆకలి బాధకి గురి అయి నల్లటి రంగులోకి మారిపోయింది, కృష్ణవర్ణ అయింది. ఆమె చెలికత్తెలు ఆమెను భోజనం విషయంలో అడిగారు. అప్పుడు కృపామయురాలైనటువంటి ఆ దేవి ఖడ్గంతో తన యొక్క శిరస్సును ఖండించుకుంది. ఖండిత శిరస్సు ఆమె యొక్క ఎడమ చేతిలో పడింది. ఆమె కబంధం నుండి
3 రక్తధారలు ప్రవహించినాయి. చూడండి, ఆమె మొండెం నుంచి 3 రక్తధారలు బయటకు వచ్చినాయి. 2 రక్తధారలని ఆమె చెలికెత్తెలు పానం చేశారు. 3వ రక్తాన్ని, ఆ ధారని స్వయంగా దేవియే పానం చేసింది. ఆ రోజు నుండి ఆమె చిన్న మస్తా అనేటువంటి నామంతో విఖ్యాతమైంది. అంటే ఖండింపబడినటువంటి తల కలిగినది అని చిన్న మస్తా అంటే. హిరణ్యకశిపాదులు ఈ చిన్న మస్తాదేవి యొక్క ఉపాసకులే. ఇక దశమహావిద్యల్లో 4వ రూపం షోడశీ మహేశ్వరి. ఈ తల్లి యొక్క హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వాళ్ళకి జ్ఞానం అనేది కరతలామలకం అవుతుంది. విశ్వంలోని మంత్రతంత్రాలన్నీ కూడా ఈ మహావిద్యా శక్తిని ఆరాధిస్తాయి. ఈమెను వేదాలు కూడా వర్ణించలేవు. ప్రసన్నురాలైనటువంటి ఈ మహాశక్తి భక్తుల యొక్క సర్వ అభీష్టాలని నెరవేరుస్తుంది. ఈ భగవతీ ఉపాసన వల్ల భోగం, మోక్షం 2 కూడా సిద్ధిస్తాయి. ఇక దశమహావిద్యల్లో 5వ రూపం భువనేశ్వరీ దేవి. సప్తకోటి మహామంత్రాలు సదా ఈ భువనేశ్వరీ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమైనటువంటి కమలాతత్వ పర్యంతం 10 స్థితులు ఉన్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరీ దేవి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయకాలంలో కమలం నుండి, అంటే వ్యక్తమైనటువంటి జగత్తు నుండి క్రమక్రమంగా లయమైపోయి కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారిపోతుంది. అందువల్లనే ఈమెని కాలుడి యొక్క జన్మధాత్రి అని కూడా పిలుస్తారు. ఇక దశమహావిద్యల్లో 6వ రూపం త్రిపుర భైరవీదేవి. కాలుని యొక్క విశేష అవస్థ నుండి పుట్టినటువంటి పరిస్థితులని శాంతింపజేయగలిగినటువంటి శక్తినే ఈ త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి యొక్క అభిన్న శక్తిగా చెప్పబడింది. చూడండి, అంటే నృసింహస్వామికి ఈ త్రిపుర భైరవీ దేవికి భేదం లేదు. సృష్టిలో పరివర్తన అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ ఈ 2 మూల కారణం. ఇది అనుక్షణం జరిగే ప్రక్రియే ఈ మార్పు అనేది. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి పేరు కాళరాత్రి. భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపంగా రాబోయేటటువంటి నా యొక్క అవతారం నృసింహ సరస్వతి అవతారం అని స్వామివారు చెప్పారు. అంటే నరసింహస్వామి, త్రిపుర భైరవీదేవి ఈ రెండిటి యొక్క సంయుక్త అవతారమే నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకి త్రిపుర భైరవి, కాలభైరవ అవతారాలుగా వస్తాయి. ఇక దశమహావిద్యల్లో 7వ రూపం ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతార. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనం అయిపోయి సంపదలు వస్తాయి. అంటే ఈ అమ్మని పూజించటం వల్ల. వేదాలలో ఈమెని అభావ సంకటాలను దూరం చేయగలిగింది అని వర్ణన చేసింది. అయితే జీవుడి యొక్క దైన్యావస్థలైనటువంటి క్షుత్తు, పిపాస, కలహం, దరిద్రం వీటన్నిటికీ మూలకర్త ఈమె. చూడండి, అందువల్ల ఈమె అనుగ్రహం కనుక ఉంటే ఈ చెప్పినటువంటి సంకటాలన్నీ దూరం అయిపోతాయి. ఇక 8వ రూపం భగళాముఖి. ఐహిక, పారలౌకిక, దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనాల కోసం, శత్రు శమనం కోసం ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు సాధకులు. అంటే ఐహిక సుఖాలు కావాలన్నా, పారలౌకికం అంటే చనిపోయిన తర్వాత వేరే లోకాల్లో, అలాగే దుఃఖప్రదమైన అరిష్ట కారణమైనటువంటి వీటన్నిటినీ పోగొట్టేటటువంటిది. అలాగే శత్రుమర్దన
శత్రువులను నాశనం చేసే తల్లి కూడా ఈ తల్లి. అందుకని ఈ తల్లిని ఆరాధిస్తారు. ఇది బగళాముఖి దేవిని. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే